మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కురవి గేట్ సమీపంలో సర్వే నెంబర్ 255/1లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల క్రితం ఇండ్లు లేని నిరుపేదలు 2000 మంది గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గత ప్రభుత్వంలో గుడిసెవాసులపై 19 సార్లు దాడి చేసి 200 మందిపై అక్రమ కేసులు పెట్టినా కూడా గుడిసెలను పట్టుకుని ఉంటున్నారు. ఈరోజు ఉదయం 4 గంటలకు పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు భారీ సంఖ్యలో మోహరించి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయగా సిపిఎం ఆధ్వర్యంలో అధికారులతో వాదోపవాదాలతో భూపోరాట కేంద్రంలో రణరంగాన్ని తలపించింది. గుడిసె వాసులు అడ్డుకొని మా గుడిసెలను తొలగించవద్దంటూ నినాదాలతో హోరెత్తించగా పోలీసులు లాఠీలతో ఇరుచుకుపడ్డారు. చావనైనా చస్తాం కానీ భూమిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని మహిళలు అడ్డుకోవడంతో అధికారులకు గుడిసె వాసుల మధ్య భారీ పోరాటం కొనసాగింది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి మహబూబాబాద్ నడిబొడ్డున కలెక్టర్ కార్యాలయానికి అత్యంత సమీపంలో వందలాది మంది పోలీసులు గుడిసెవాసుల మీద భయానకమైనటువంటి దాడి చేస్తున్నారు. ఆడ మగ తేడా లేదు. మహిళల మీద పెట్టగూడెం చోత చేతులు పెట్టి వేధిస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ కీచక పర్వాన్ని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. గత 3 సంవత్సరాలుగా భూమి కోసం, ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నటువంటి నిరుపేదల మీద 21సారి ఇప్పుడు పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ దారుణాన్ని తక్షణం ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 200 ఎకరాలు నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి లావాణిపట్ట భూమిని రెవెన్యూ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో దాన్ని బయటికి తీసి అది లావాణి పట్టాన్ని రుజువు చేసి, పేదల భూములని రుజువు చేసి గుడిసెలు వేసుకున్న పేదలు ఇప్పుడు అది ప్రభుత్వ భూమి, మా భూమి అనే పేరుతో ఈ దాడి చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఇట్లా జరగొద్దు అని మేము ముఖ్యమంత్రికి స్వయంగా 4 సార్లు చెప్పాం. ముఖ్యమంత్రి గారు మార్చిలో బడ్జెట్ సమావేశాలు అయిపోనివ్వండి, ఏప్రిల్లో ఈ సమస్యను పరిష్కారం చేద్దాం, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు వచ్చేటట్టు చూద్దామని చెప్పేసి అన్నారు. ముఖ్యమంత్రి గారి వాగ్దానం మేరకు అంతా ప్రశాంతంగా ఉన్నది. ఎవరి స్థలంలో వాళ్ళు, ఎవరి గుడిసెలో వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఈరోజు తెల్లవారుజాము నుంచి భయానకమైనటువంటి దాడి చేస్తున్నారు పోలీసులు. ఎస్పీకి మరి ఏ ప్రయోజనాన్ని ఆశించి ఎస్పీ పనిచేస్తున్నాడో, కలెక్టర్ ఏ ప్రయోజనాన్ని ఆశించి పనిచేస్తున్నారో, ముఖ్యమంత్రి మాటలు కూడా ఖాతరు చేయకుండా ఎందుకు ఈ దౌర్జన్యానికి పూనుకుంటున్నారో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పోలీసులు వెనుకడుగు వేయకపోతే, ముఖ్యమంత్రి మళ్ళా జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి మార్గం సూచించేంత వరకు కామ్గా ఉండకపోతే మహబూబాబాద్లో పోరాటం ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కళ్ళు మూసుకొని కూర్చోదు. పాలకుల సంగతి, అధికారుల సంగతి తేల్చుకుంటాం, వేలాది మంది ప్రజల్ని సమీకరిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.